మీ జీవితంలో కష్టాలు లేదా సందిగ్ధత వచ్చినప్పుడు ధైర్యం లేదా బలం కోసం మాత్రమే మీరు హనుమంతుడిని గుర్తు చేసుకుంటున్నారా? హనుమాన్ చాలీసాను కేవలం బలం కోసం మాత్రమే చదవకండి. ఎందుకంటే హనుమంతుడు కేవలం బలవంతుడు మాత్రమే కాదు. చాలామంది తమ జీవితంలో ఏదైనా సమస్య వచ్చినప్పుడు మాత్రమే హనుమంతుడిని గుర్తు చేసుకుంటారు. అలా చేస్తే కొంచెం బలం వస్తుందని అనుకుంటారు. కానీ హనుమంతుడిని మనోజవం మారుతా తుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం అని కీర్తిస్తారు. ఇందులో బుద్ధిమతాం వరిష్టం అంటే బుద్ధిమంతులలో అత్యంత శ్రేష్ఠుడు అని అర్థం. వాల్మీకి రామాయణంలో ఈ విషయం రెండుసార్లు స్పష్టంగా వర్ణించబడింది. ఒక్కసారి ఆయనను బుద్ధిమతాం వరిష్టం అని, మరోసారి అచింత్య బుద్ధి అంటే మనం కలలో కూడా ఊహించలేనంత అద్భుతమైన బుద్ధి కలవాడు అని వర్ణించారు. రామాయణంలో శ్రీరాముడికి ఎదురైన అంత పెద్ద సమస్యను పరిష్కరించటానికి హనుమంతుడు కేవలం తన బలాన్ని మాత్రమే కాదు, తన అపారమైన బుద్ధిని కూడా ఉపయోగించి సహాయం చేశాడు. కాబట్టి హనుమాన్ చాలీసా చదవడం మరియు హనుమంతుడిని ప్రార్థించడం వల్ల మీకు కేవలం బలం మాత్రమే కాదు, గొప్ప బుద్ధి, జ్ఞానం కూడా లభిస్తుంది. ఈ అద్భుతమైన విషయాన్ని అందరికీ తెలిసేలా ఈ వీడియోని షేర్ చేయండి. కామెంట్స్లో జై బజరంగ్ బలి అని రాయండి.